తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో దివంగత నేత జైపాల్ రెడ్డి పాత్ర కీలకమన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. పార్లమెంట్లో తెలంగాణ బిల్లును వాయిస్ ఓటుతో ఎలా పాస్ చేయాలో స్పీకర్కు చెప్పారన్నారు. ప్రస్తుతం జైపాల్ రెడ్డి లేని లోటు కనిపిస్తుందన్నారు. హైదరాబాద్ స్ఫూర్తి స్థల్లో జైపాల్ రెడ్డి సమాధి దగ్గర నివాళులర్పించారు. దివంగత నేతలు జైపాల్ రెడ్డి, కాకా వెంకటస్వామి మంచి స్నేహితులని గుర్తు చేశారు వివేక్. జైపాల్ రెడ్డి గారు, మా నాన్న వెంకటస్వామి గారు చాలా మంచి స్నేహితులు ఉండే, కలిసి చాలా పోరాటాలు చేశారు. ప్రత్యేకంగా నేను ఎంపీగా అయినప్పుడు మా స్నేహితుడు సుఖేందర్ రెడ్డి గారు, ఇతర కాంగ్రెస్ ఎంపీలు ఆ రోజులలో తెలంగాణ సాధించుకోవాలని చెప్పి ఎప్పుడు జైపాల్ రెడ్డి గారిని వెళ్ళి మేము వారిని డిస్టర్బ్ చేసేది. వారు యూనియన్ మినిస్టర్గా ఉన్నారు, సార్ మీరు ఒక స్టాండ్ మా కోసం, మా వ్యూస్ అన్నీ కూడా హైకమాండ్ని కమ్యూనికేట్ చేయాలి, తెలంగాణ రావడంలో మీరు ఒక కీలకమైన పాత్ర వేయాలని చెప్పి చాలా ఒత్తిడి వారిపైన తీసుకొచ్చేది. ఈరోజు వారి సతీమణితో అదే గుర్తు చేసుకుంటున్నాము. ఎప్పుడు వారి ఇంటికి వెళ్ళి లంచ్, డిన్నరు, బ్రేక్ఫాస్ట్ అన్నీ కూడా అక్కడనే చేసుకొని తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు కూడా జైపాల్ రెడ్డి గారు ఒక కీలకమైన పాత్ర వేశారు. వారు మీరా కుమారి గారికి సజెషన్ ఏదైతే వాయిస్ ఓట్లో తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పెట్టి పాస్ చేయాలో ఆ ఐడియా జైపాల్ రెడ్డి గారు ఇచ్చారు. పొన్నం ప్రభాకర్ గారు, సుఖేందర్ రెడ్డి గారు, రాజయ్య గారు, మంద జగన్నాథం గారు, రాజగోపాల్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా అప్పుడు సుష్మా స్వరాజ్ని కూడా కన్విన్స్ చేసి ఇది ఈ తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పాస్ చేయాలని చెప్పి అంతా కృషి చేయడం జరిగింది. అందరూ కూడా జైపాల్ రెడ్డి గారు ఏదైతే ఒక బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు ఏదైతే తీసుకున్నారో, వారి మేధావి అంటే వారి ఇంటెలెక్చువల్ అన్ని సబ్జెక్ట్స్లో వారికి మంచి నాలెడ్జ్ ఉండే, ఎవరైనా కానీ వారితో చర్చలో వారితో గెలవడం చాలా కష్టం ఉండే. నిజంగా వారు ఒక గొప్ప వ్యక్తిగా మనమందరం కూడా వారిని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం.